వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులంతా అడుగులు వేయాలని సూచించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో భాగం కావాలని పిలుపు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్య. ఫలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ. విద్యార్థులంతా యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో భాగం కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తల్లిదండ్రుల కళ్లను విద్యార్థులు సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా జేఎన్టీయు 15వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయు ఉపకులపతి సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేఎన్టీయు కళాశాల అధికారులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గౌరవ వందనంతో సాదర స్వాగతం పలికారు. ప్రముఖ విద్యావేత్త, కేరళకు చెందిన డాక్టర్ టెస్సీ థామస్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. అనంతరం బంగారు పతకాలు సాధించిన 31 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ చేతుల మీదుగా పట్టాలతో పాటుగా అందించారు. ఈ స్నాతకోత్సవంలో 75 మందికి పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. మొత్తం 130 కళాశాలలకు పైగా 40,782 మందికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ అవకాశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అన్నారు. నేటి విద్యార్థులంతా ఇవాళ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన టెస్సీ థామస్ ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతపురం నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ ఔత్సాహికులు తమలోని నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని ఉద్యోగ అవకాశాలను ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో మీరే పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులుగా వృద్ధి చెంది మన దేశానికి పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. capability, but also your continuous pursuit of knowledge and growth. Your achievement stands as a reflection not only of your own hard work, but also of the encouragement and guidance provided by your parents, teachers, mentors, and friends. So give a big round of applause to your parents and teachers. Very loud. Here I am reminded of the words of the great poet, philosopher, and Nobel laureate Rabindranath Tagore, who said, and I quote, please listen to me carefully. The highest education is that which does not merely gives us information. The highest education is that which does not merely gives us information, but makes our life in harmony with all existence, unquote. The vision of Viksit Bharat at 2047, championed by our Honorable Prime Minister Shri Narendra Modi ji, aims to transform India into a fully developed, self-reliant, inclusive and innovation-driven nation by 2047, with strong emphasis on education, research, digital empowerment, and sustainable growth. Guided by the National Education Policy 2020, India's higher education system is being reshaped to promote multidisciplinary learning, research excellence, institutional autonomy, and global collaboration. Institutions like JNTU, Anandpur, play a vital role in nurturing skilled, ethical, and innovative graduates who will contribute towards national development and realization of the Viksit Bharat mission. A series of progressive initiatives have been introduced to make education more inclusive, accessible, research-oriented, and globally competitive.
schemes like the Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Scholarship, PM Vidyalaya. బ్యాంకుల్లో డబ్బు దాచినట్లే భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అలా చేస్తే ఏపీలో కరువే ఉండదన్నారు. చెరువులు, సాగునీటి కాలువలను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అంటూ అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత భూగర్భ జలాల పెంపు విధానాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ విధానాల గురించి కలెక్టర్, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని స్పష్టం చేశారు. పరుగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి, జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలి అని అన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటివి గతంలో చేపట్టామని వివరించారు. నీటి కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని గుర్తు చేశారు. నీటి భద్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రైతులు, సాగునీటి సంఘాలకు సూచించారు. మైక్రో ఇరిగేషన్ లో తాము చేసింది దేశం మొత్తం అనుసరించిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో 1031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో నంబర్ 1 గా ఉన్నామన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎనలేని లాభాలు వచ్చాయి. ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు గాని, కూరగాయలు గాని ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది, ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకి ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ స్టేషన్ ను అభివృద్ధి చేయాలన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆయన కృషితో ఈ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. 37.25 కోట్లతో ఇక్కడ మౌలిక వసతులు కల్పించనున్నారు. జనవరి నెలలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. అమృత్ భారత్ పథకం కింద
అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన ప్రతిపాదనలను రైల్వే శాఖ అంగీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది. చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఘటనలో పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనలో ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ మరియు 2 కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్కు 50 నుంచి 60% వరకు గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్ కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం, ఆ రోజు ఆ డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవర్, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో, అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా పై, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు ఇద్దరు కూడా గాయపడ్డారు. ఇమీడియట్ గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్లి అదంతా పరిశీలించి ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్ లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎం, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈ రోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఈ రోజు అదేవిధంగా అబ్దుల్లా అని అందరినీ కూడా చూస్తున్నాం. అబ్దుల్లాకి ఒకటికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్ గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్ గా చూసుకుంటున్న పేషెంట్స్ ఎలాగో చూసుకుంటారు, అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వల్ల లిటరలీ చెప్పాలంటే ఈ రోజు మన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దానికి పర్టికులర్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాలందరికీ కూడా మా తరఫున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండడం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. విజయవాడ గాయత్రి నగర్ లో మరణాత దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమయాత్ర వాహనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను గౌరవించే రాష్ట్రమని, విజయవాడ సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 వాహనాల్లో ఒకదాన్ని ప్రస్తుతం అందజేశామని, త్వరలోనే మరో వాహనాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో విజయవాడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని,
నగరం త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారుతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ చిన్ని సహకారంతో నగరంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడ అవుతుందని ముందుగానే ఊహించి 5 ఏళ్ల క్రితమే పాస్టర్స్ ఫెలోషిప్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరంలో, ఈ మహానగరమైన విజయవాడలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి, కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో 2వ వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకు ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వక్కానిస్తూ ఉంటారు. అదే విధంగా మేము కూడా అదే విధంగా ఉంటాం. నిన్న కూడా చూస్తే నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఈస్టర్ కి చాలా చోట్ల వెళ్లి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం జరిగింది. తప్పకుండా అందరం కూడా ఈ గ్రేటర్ విజయవాడను ముందుకు తీసుకెళ్లడంలో కూడా దైవజనుల సపోర్ట్ కూడా కావాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేసినేని ఫౌండేషన్ ద్వారా కేసినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి 2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి, ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత నుంచి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలకి ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యతని తెలుసుకుని ఆయన యొక్క సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమం చేసిన మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం అనేకమైన చేసే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని, మేము ఎల్లవేళ కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య ఇచ్చినా మతాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికీ కలగకుండా ప్రయత్నం చేసే దాంట్లో మేము ముందుంటాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని కాపాడటానికి మేము ముందుంటాం కూడా తెలియజేస్తూ సెలవు. ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పాస్టర్స్, అంటే ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్స్ కి మేము వాహనాలు ఇస్తాము. మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మాట ఇచ్చారు. మన ఎంపీ గారు చిన్ని గారు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్
కమిటీ మీటింగ్ అలాగే జనరల్ బాడీ మీటింగ్ లో ఈ రోజు ఈ వాహనాన్ని ఇవ్వటం వారిని ఎంతగానో మేము అభినందిస్తూ రానున్న కాలంలో వారిని వారి కుటుంబాలను అలాగే వారి సేవలను అనేక మందికి ఆశీర్వాదకరంగా అందించాలని మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబాలను అలాగే ఈ ప్రభుత్వాన్ని మీడియా వారిని ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ ఛానల్ ఏ ఛానల్ అయితే ఇది బయటికి తీసుకువెళ్తుందో ఆ ఛానల్ వారిని సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే డ్రామా కంపెనీలా తయారైందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనసభలో ఒకవైపు అమరావతి రాజధాని అని ఒప్పుకుంటూనే బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి అభివృద్ధిని దోపిడీ అంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలైన దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆమె మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించడాన్ని దోపిడీ అంటారని, అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కొని ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగడాన్ని దోపిడీ అంటారని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పని మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో నిధులు వెనుకేసుకోవడమే దోపిడీ అని, మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు వసూళ్లు చేయడాన్ని కూడా దోపిడీ అంటారని జగన్ కు చురకలు అంటించారు. మైనింగ్ లీజుల పేరుతో దోచుకోవడం అసలైన స్కామ్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు, అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు. ఏపీ రాజధాని లేని పరిస్థితిని చూసి దేశమంతా జాలిపడుతోందని, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడడం వైసీపీ నైతిక ఓటమికి నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు. నమస్కారం అండి. వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ లాగా తయారైంది. రాజధాని విషయం మీద పూటకొక మాట మాట్లాడటమే కాకుండా మొన్న ఉభయ సభల్లో రాజధాని క్యాపిటలే సిటీ అమరావతి అని చెప్పి పాస్ ఆన్ అయినప్పుడు కూడా వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది ఇప్పుడు అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసింది, వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి వేల కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ పేరుతో మరి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి మైనింగ్ సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తూనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.
తొలుత సూరంపల్లి గ్రామంలో 21 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ గాంధీ మహర్షి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సులభంగా అందించడం ద్వారా సహకార రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రం రైతులకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గానికి ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 386 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 82 కోట్లు, మహిళా మరియు శిశు సంక్షేమానికి 38 కోట్లు, విద్యారంగానికి 20 కోట్లు, పశుసంవర్ధక మరియు ఉద్యానవన శాఖలకు చెరో 9 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 లక్ష్యంగా 15% వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కృష్ణా జిల్లాలో ఆర్థిక వ్యవస్థలో గన్నవరం నియోజకవర్గం 19% వాటాను కలిగి ఉండడం గర్వకారణమని, వాణిజ్య సేవలు మరియు పశుసంవర్ధక రంగాల్లో నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు. గ్రామంలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తే దాదాపు 360 పైబడి అప్లికేషన్ వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలోనే 3వ స్థానంలో 7,500 గ్రీవియన్స్లు పరిశీలించిన ఈ నియోజకవర్గ అధికారులందరికీ, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందని అభినందిస్తూ ఈ 360 అప్లికేషన్స్ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇస్తారు. ఒక వారం 10 రోజుల్లో పని అయిపోతే చేసిస్తారు. అలాగే ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తాడిపత్రిలో ప్రారంభించారో దాన్ని సూరంపల్లి వేదికగా 92 ఎకరాల చెరువుని డీసిల్ చేద్దామని అక్కడ పనులు ప్రారంభించాం. గతంలో ఈ నియోజకవర్గంలో అక్రమ మట్టి దోపిడీ జరిగింది. తాడి చెట్లతో ఉన్న చెరువులు కూడా చాలా ఉన్న పరిస్థితి. ఆ రోజున ప్రజలు గమ్ముగా ఉండబట్టి ఎవరో దాని మీద స్పందించకపోవడం వల్ల ఈ నియోజకవర్గంలో 34 మంది పిల్లలు దుర్మరణం పాలు కావాల్సిన పరిస్థితులు చోటు చేసుకోవడం బాధాకరం. రాబోయే కాలంలో ఇరిగేషన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, పంచాయతీ ఏమున్నాయని అన్ని రిపోర్ట్ 3 రోజులు ఇమ్మని అడిగే అధికారులు ఇందాక. అది వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ చేసి ఒక అంచనాకు వచ్చి ఏ గ్రామంలో అయితే ఎక్కువ తవ్వేశారో ఆ గ్రామం చెరువులను అడ్డుకోకుండా వాటికి ఫెన్సింగ్ వేపిద్దామన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరు సాక్ష్యంగా చూసిన ఊళ్ళల్లో ఆ రోజు చెరువులో మట్టి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని పందికొక్కుల్లా తింటా మీరు కూర్చొని చూస్తే ఇవాళ వాటికి ఫెన్సింగ్ వేయటం కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పే పరిస్థితులు ఉండటం చాలా బాధాకరం. కానీ ఏదైతే చెరువులు తవ్వచ్చో ఇవాళ సూరంపల్లి గ్రామంలోనే 3-4 అర్జీలు వచ్చినాయి. ఒకటి 7 ఎకరాల చెరువుని, ఒకటి 18 ఎకరాల చెరువుని. గతంలో చెరువుకి ఎంఆర్ఓ పర్మిషన్ కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చిన పరిస్థితి. ఈ చెరువులన్నింటినీ చెరువులు ఎంత లోతు ఉండాలో బై నామ్స్ ప్రకారం అంతవరకు తవ్వి గ్రామస్తులకి, రైతు సోదరులకి, రైతు కూలీలకి రెక్కడిదే కాకుండా కొన్ని బీసీ, ఎస్సీ సోదర సోదరీమణులకి ఫ్రీగా మట్టిచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ లోడింగ్ దగ్గర ఏదో కామన్ కొంత ఖర్చు పెడతానికి దాని ఖర్చులు కానీ ట్రాక్టర్ కిరాయితోనే మట్టి ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో మట్టి నేను ఆపానని చెప్పి కొంతమంది బుద్ధి తక్కువ వారికి పెద్ద మనుషులు చెప్పదలుచుకున్నా, నేను ఆపల. మట్టి పోయిన సంవత్సరం కూడా జీవో ఇస్తే, ఇదే ఎంఆర్ఓ జీవో ఇస్తే చాలా మంది రైతులు తోలుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. వాళ్ళ నుంచి ప్రారంభించాం. రాబోయే 100 రోజుల్లో ఏ గ్రామంలో అయితే చెరువులు ఉన్నాయో చెరువులు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఈవెన్ ఏ పార్టీ అయినా చూడొద్దు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువులు కొట్టేయమని చెప్పా. ఎవరు ఆక్రమించినా ఆక్రమణదారులు శిక్షార్హుడే. దొంగతనం కన్నా మించిన నేరంగా నేను భావిస్తున్నా. చెరువుల్ని ఇట్లా దోచుకుంటే, చెరువును దోచుకున్నా మీరు చూస్తా ఊరుకుంటే బుడమేరి పొంగినప్పుడు చెరువులన్నీ లేకపోవటం వల్లే అంత నష్టం జరిగింది. రాబోయే కాలంలో చెరువులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులంతా అడుగులు వేయాలని సూచించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో భాగం కావాలని పిలుపు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్య.
ఫలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.